రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో 34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు.